కాబట్టి అలర్జీ ఆస్తమాలో జీన్స్ ఉంటాయి. ఈ జీన్స్ని ఎవరు తీసేయలేరు. జీవితాంతం జీన్స్ ఉంటాయి. ట్రిగ్గర్ ఉంటుంది. ట్రిగ్గర్ అంటే ఏంది? వైరస్ ఇన్ఫెక్షన్ కావచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, దుమ్ము కావచ్చు, పొగ కావచ్చు, వాసన కావచ్చు, ముఖానికి వేసుకునే పౌడర్ కావచ్చు, పర్ఫ్యూమ్ కావచ్చు, వాతావరణంలో మార్పులు, కూల్ డ్రింకులు, ఐస్ క్రీమ్లు, ఎనీథింగ్ కెన్ బి ఏ ట్రిగ్గర్. పోలెన్స్, ఎనీథింగ్ కెన్ బి ఏ ట్రిగ్గర్ ఆర్ అలర్జన్ అంటాం. ఇది జీన్స్. ఈ రెండు కలిసినప్పుడు ఊపిరితిత్తులు ఈ విధంగా మూసుకొని పోతాయి. మనం జీన్స్ని తీసేయలేము, ట్రిగ్గర్ అన్నిటిని కూడా తప్పించుకోలేము. ఈ రెండింటి మధ్యన కలవకుండా ఒక మెడిసిన్ పెట్టాలి కరెక్ట్గా. అది ట్రీట్మెంట్. ఈ మెడిసిన్ ఎంత డోస్లో పెట్టాలి, ఎంత కాలం పెట్టాలి, ఎవరికి పెట్టాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మెడిసిన్ కనుక మనం కరెక్ట్గా పిల్లలకి ఇచ్చినప్పుడు ఒక పాస్వర్డ్ లాగా, ఒక కీ లాగా, కరెక్ట్ కీ లాగా పెట్టినప్పుడు వాళ్ళు ఆ నరకం నుంచి బయటపడతారు. అందులో సీక్రెట్ ఏం లేదు. అంటే కరెక్ట్గా వాళ్ళ హిస్టరీ తీసుకోవటం, కరెక్ట్గా వాళ్ళని ఎగ్జామిన్ చేయటం, కరెక్ట్గా టెస్టులు చేయటం, కరెక్ట్గా మందులు రాయటం. అప్పుడు ఈ బాధల నుంచి మాటికి హాస్పిటల్ పోయినప్పుడు కొన్ని లక్షలు ఖర్చు చేసి వచ్చాం సార్ అని చెప్తుంటారు నాకు చాలామంది. సంవత్సరంలో ఒక 7-8 సార్లు అడ్మిట్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి? అలా ఉంటుంది. అంత అంటే ఈ అలర్జీ ఆస్తమా పెట్టినన్ని బాధలు ఇంకే జబ్బు పెట్టదు. ఇన్నిసార్లు అడ్మిట్ చేసేటటువంటి కేసులు ఇంకేవి ఉండవు. ఇన్ని రకాల మందులు వాడే కేసులు కూడా ఇంకా దేంట్లో ఉండవు. ఇంత మానసిక డిస్టర్బెన్స్ అంటే ఫ్యామిలీలో ఇంత డిస్టర్బెన్స్ ఇంకే కేసులో ఉండదు. నైట్ నిద్ర ఉండదు, ఎప్పుడు చూసినా జలుబు, ఎప్పుడు చూసినా దగ్గు, నోరు తెరిచి నిద్రపోతుంటారు కొంతమంది, ముక్కు గారుతూ ఉంటుంది, స్కూల్కి పోలేరు, 2 రోజులు పోతారు, 3 రోజులు బంద్ చేస్తారు. ఇట్లాంటి పిల్లలందరూ కూడా ఒక్కరోజు కూడా స్కూలుకు పోకుండా ఉండాల్సిన సందర్భం అవసరం లేదు.